వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో మనము మసాలా మురుకులు రెసిపీని ట్రై చేయబోతున్నాము. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏవి ఓపెన్ చేసినా కానీ ఫస్ట్ మాత్రం మసాలా మురుకులు వీడియోనే వస్తుంది నాకు. మీకు ఎంతమందికి అలా వస్తుంది కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే మసాలా మురుకుల రెసిపీని కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి అనిపించి ఈరోజు నేను మసాలా మురుకుల రెసిపీని ట్రై చేయబోతున్నాను. దాని ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, దాని టేస్ట్ ఎలా ఉంది, జెన్యూన్ రివ్యూ ఇస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. వీడియోలోకి వెళ్దామా? మసాలా మురుకులు రెసిపీ ట్రై చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ మురుకులు. ఈ మురుకులు నాకు ప్యాకెట్ 20 రూపీస్ పడింది. ఇవి నేను కౌతాలంలో కొనుక్కున్నాను. అక్కడే ట్రై చేయాల్సింది, టైం కుదరక మా ఇంటికి వచ్చాక ట్రై చేస్తున్నాను. అందులోకి మనం లైన్ డేట్స్ని కూడా యూజ్ చేయాలి. అదేవిధంగా దీంట్లో మనము తగినంత కారం కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోకూడదు, చూసుకొని వేసుకోండి. అలాగే ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఈ మురుకుల రెసిపీలోకి నిమ్మకాయని కూడా వాడాలి. మనం ఒక హాఫ్ అండ్ లెమన్ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ చిన్న గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఈ డేట్స్ ఉన్నాయి కదా, ఈ డేట్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుందాం. ఎందుకంటే చిన్న పీసెస్గా చేసుకుంటాం, మిక్సీలో తొందరగా తిరుగుతుంది, నీట్గా గ్రైండ్ అవుతుంది. మనం ఇలాగే వేసామనుకో అది సరిగ్గా మెత్తగా అవ్వదు. అందుకోసం ఫస్ట్ వీటిని చిన్న చిన్నగా చేసేసుకుందాము. నేను ఇక్కడ ఒక 5 to 6 డేట్స్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్నగా చేసుకుంటున్నాము. వీడియోలో చూపిస్తున్నట్లు ఆ విధంగా చిన్న చిన్నగా చేసేసుకోండి. ఈ రెసిపీలోకి ఈ లైన్ డేట్స్ మనము స్వీట్నెస్ కోసం వేసుకుంటున్నాము. అందుకోసమే మనము తగినంత చూసుకొని వేసుకోవాలి. మనం లైన్ డేట్స్ ఎక్కువ వేసుకున్నప్పటికీ ఇంకా టేస్ట్ అనేది పోతుంది అనమాట. మురుకులు టేస్ట్ అనేది రాదు మనకి. అందుకోసమే అన్ని క్వాంటిటీ సరిగ్గా చూసుకొని వేసుకుంటే దాని రెసిపీ టేస్ట్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసమే నేను ఇక్కడ తక్కువ మొత్తంలోనే చేస్తున్నాను కాబట్టి ఒక 5 to 6 డేట్స్ మాత్రమే తీసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు డేట్స్ అనేవి యూజ్ చేయండి. ఇందులో నాకు సడన్గా అప్పుడే రాముడి సాంగ్ గుర్తుకొచ్చిందనమాట. అందుకోసమే ఒకసారి నా గొంతు మీకు వినిపిద్దామని చెప్పేసి ఈ వీడియోలో పాడుతున్నాను. విని కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమై నేను నీ బాటలోనే వస్తాను అంటూ సీతమ్మ కదిలే ఓ పడతి ఆడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరని సీత. పాటలు పాడడం అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న డేట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి జస్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ అయితే వేసుకోకూడదండి. జస్ట్ ఒక ½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అంతే. అది వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడినంత కారం పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎక్కువైతే వేసుకోదండి. ఎక్కువ వేసుకున్నారంటే పచ్చివాసన వస్తుంది అనమాట కారం పొడి. అందుకే తగినంత మాత్రమే వేసుకోండి. కారం పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సగం నిమ్మకాయ వేసుకోవాలని చెప్పాం కదా, ఆ నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులోకి పిండుకోవాలి. లెమన్ పిండుకున్న తర్వాత జస్ట్ కొన్ని వాటర్ని మాత్రమే యాడ్ చేయాలి. ఈ వాటర్ని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మిక్సీ వేసినప్పుడు మెత్తగా అవ్వడానికి మాత్రమే ఈ వాటర్ని మనం యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం మూత ఉంచేసి మనం బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి వేసి చూడండి. అది ఒకటేసారి మెత్తగా అయితే ఓకే, లేదంటే 2-3 సార్లు తిప్పి చూడండి. నాకైతే 2 సార్లకి ఇలా మెత్తగా అయిపోయింది. మనకి కన్సిస్టెంట్లోనే ఉండాలన్నమాట. ఇంకా మధ్యలో ఒక గ్లాస్ వాటర్ తాగాను. 2 అవర్స్కి ఒకసారి ఇట్లా ఒక గ్లాస్ వాటర్ తాగితే మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా పాటించండి. అందుకోసం మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మనం చేసుకున్న మసాలా ఈ మురుకుల్లో కలుపుకొని తినడమే మిగిలింది. ఇంకా నేనైతే ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ నార్మల్ ఈ మురుకులు ఏ విధంగా ఉన్నాయి టేస్ట్ చేస్తున్నాను. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంది. మామూలుగా అయితే మేము వీటిని చకోడీలు, చుట్టలు అట్లా అంటాము. మీ సైడ్ వీటిని ఏమంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి.
ఇప్పుడు ఇంకా నేను ఇక్కడ ఒక 5 చెకోడీలు తీసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అందుకోసమే ఫస్ట్ ఒక 5 ట్రై చేద్దామని అనుకున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇలా మొత్తం మనం తయారు చేసుకున్న మసాలాను వేసి చెకోడీలు బాగా ఇలా కలుపుకోవాలి అనమాట. అంటే చెకోడీలు అన్నింటికి మసాలా బాగా తగిలే విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీని టేస్ట్ అయితే నేను ఇంకా చేయలేదు, బట్ చూడ్డానికి మాత్రం ఎంత బాగుందంటే వావ్ అనిపిస్తుంది. ఇంకా కొద్దిసేపట్లో దీన్ని నేను టేస్ట్ చేస్తాను. ఆ టేస్ట్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీకు వెంటనే చెప్పేస్తాను. ఓకేనా? కొత్త రెసిపీ కదా, కొంచెం ఎట్లా వస్తుంది ఏంటి టేస్ట్ ఎట్లుంటుంది అని కొంచెం టెన్షన్ ఉంది. అందులో మనం కారం పొడి కూడా వేసినాం ఇంట్లో. ఓకే, చూడండి ఒకసారి క్లియర్గా. ఏమో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకున్నామంటే దాని టేస్ట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. సో అందుకోసమే ఇంగ్రీడియంట్స్ మాత్రం చూసి వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. జస్ట్ ఒక 5 కలిపేసుకున్నాను, మళ్ళీ ఎక్కువ కలిపి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. సో నేను ఇంకా అది తీసి పెట్టినాను, ఎందుకంటే మా అక్క గత వారం రోజులుగా నేను ఈ రెసిపీ ఎప్పుడు చేస్తాను, ఎప్పుడు టేస్ట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేసింది. సో దానికోసం అని చెప్పి తీసి పెట్టాను. ఇప్పుడు ఈ కలుపుకున్న 5 నేను తినేస్తాను. నచ్చినాయా? మొత్తానికి ఇప్పుడైతే నేను మసాలా మురుకులు రెసిపీని ట్రై చేశాను, అది హిట్ అయింది. సో నెక్స్ట్ ఏ రెసిపీ కావాలి, ఏ కొత్త వంటకాన్ని నేను మీకు చేసి చూపించాలి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. నేను ఆ కామెంట్స్ చూసి ఆ కామెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఆ రెసిపీని కూడా ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మసాలా మురుకులు రెసిపీ కంటే ముందు నేను చికెన్ బొర్తా రెసిపీని కూడా ట్రై చేశాను. ఆ వీడియో కూడా షూట్ చేసి నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఆ వీడియో మీరు చూడాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చికెన్ బొర్తా రెసిపీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ప్రాసెస్ మొత్తం ఈజీగా ఉంది. మీరు ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా నచ్చింది నాకు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దాన్ని ఒకసారి వీడియో చూసేయండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మసాలా మురుకుల రెసిపీని చూసారు కదా, ప్రాసెస్ ఈజీగా ఉంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.